హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ప్రయాణము ఎక్కడో కాదండి, మన కడప టు రాయచోటి ఘాట్ రోడ్డు. బస్సులు కానీ లారీలు కానీ చాలా కష్టంగా పైకెక్కుతూ ఉంటాయి. సో ఈ ప్రయాణం మొత్తం వచ్చేసి మనకు 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చాలా మలుపులు ఉంటాయి, చుట్టుపక్కల చెట్లు. సో రోడ్డు కూడా చాలా విశాలంగా అయితే ఉంటుంది, మలుపులు ఎక్కువగా ఉంటాయి. ప్రమాదం జరిగే ప్రదేశం కూడా ఇక్కడే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. నైట్ పూట జర్నీ ఇక్కడ చేయరు. నైట్ పూట కొన్ని జంతువులు కూడా బయటికి వస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఈ ప్లేస్ ఎట్లా. ఈ ప్రదేశంలో వెళ్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. చుట్టుపక్కల కొండల మధ్యలో రోడ్డు ఉంటుంది, విశాలమైన రోడ్డు ఉంటుంది, కానీ చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు ప్రయాణికులు. సో ఈ ఘాట్ రోడ్డు దిగుతానే మనకు చిన్న గ్రామం కూడా ఉంటుంది. ఆ గ్రామం ఏదో కాదండి, మీరు గెజ్జేని గువ్వల చెరువు. సో గువ్వల చెరువు అనగానే మనకు ఫేమస్ ఎక్కడ ఏంటంటే, గువ్వల చెరువు అనగానే మనకు పాలకోవ ఫేమస్. ఇక్కడ పాలకోవ మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే గువ్వల చెరువు పాలకోవ అని ప్రసిద్ధిగాంచిన ఊరు. సో ఇక్కడ చాలా బాగుంటుంది. సో ఇక్కడ పాలకోవ వచ్చేసి 300 కేజీ, హాఫ్ కేజీ 150, బెల్లం పాలకోవ. సో చక్కెరది 200 రూపీసే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఉంటా మరి, బాబాయ్.